పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ వైరస్ బయటకు వస్తుంది. మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ వైరస్ మీకు బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ మానవత్వం మీకు అనవసరం, వారి చదువు మీకు అనవసరం, వారి స్థితిగతులు అనవసరం. నీ కులమే కావాలి, నీ మతమే కావాలి, నీ వాడే కావాలి. ఇది ఎలా ఉందంటే, నీ వాడు నిన్ను తన్నినా పర్వాలా, నీ వాడు తాగొచ్చి ఎరగదీసినా పర్వాలా, నీ వాడు వ్యభిచారం చేసినా పర్వాలా, నీ కులమైతే చాలు, నీ కులమైతే చాలు. సక్కడా ఏంటి సీరియస్గా వస్తున్నారు? నిజమే చెబుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకొని ఇంత పెద్ద భక్తుల్లాగా వేషాలేసి, అర్థమవుతుందా? మరలా మా వాళ్ళల్లోనే వాడికి చదువు ఉన్నా లేకపోయినా నీకు అనవసరం, వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా అనవసరం, అదైతే చాలు. ఇది ఈ తెగులు మీలో మాత్రం లేదంటారా? ఉందా లేదా? సమస్త వంశములు దేవుడు సృష్టిస్తే, ఆదాములో నుంచి నువ్వు నేను వస్తే, ఆదాములో నుండే వస్తే మరి ఎందుకు ఇదంతా? ఒకసారి ఆలోచించండి.